చందమామ వెలుతురు విండోస్ నుంచి పడుతూ చల్లని గాలి వీస్తూ ఉంది బెడ్రూంలోకి. కార్తీక్ చుట్టూ డెకరేషన్ చేసిన మల్లె పువ్వుల సువాసనను ఆస్వాదిస్తూ బెడ్ మీద కూర్చున్నాడు ఏదో ఆలోచిస్తూ. బెడ్పై గులాబీ మరియు మల్లె పువ్వులతో అందముగా లవ్ సింబల్ డిజైన్ చూస్తూ అప్పుడే తలుపు తెరుచుకుంది. గది బయట నుంచి కొందరు అమ్మాయిల నవ్వులు అండ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. వెళ్ళు అని. అది అతడికి అర్థమైంది, అతడి భార్య కోసమని. కానీ అతడు ఎప్పుడైతే తనని చూడడానికి లేచాడో వెంటనే రూమ్ బయట నుంచి కొందరు పెళ్లికూతురిని లోపలికి తోసి లాక్ చేశారు డోర్స్ బయట నుంచి. ఆమె అదుపు తప్పి కింద పడేలోపే కార్తిక్ వెంటనే ఆమె నడుముని అతడి కుడి చేయితో పట్టుకుని ఆమెను అతడి దగ్గరకు లాక్కున్నాడు, ఆమెకు దెబ్బ తగలకుండా. ఎక్కడ తనకు నొప్పి కలుగుతుంది అని కనులు మూసుకున్న మానస తనని నొప్పి కలగకుండా అతడి స్పర్శ ఎప్పుడైతే ఆమె ఫీల్ అయ్యిందో ఆమె కనులు ఆశ్చర్యంగా తెరిచి చూసింది. అప్పటికే అతడి బ్రౌన్ ఐస్తో ఆమె అమాయకమైన కళ్ళలోకి చూస్తూ ఉండటాన్ని చూసి ఆమెలో ఒక రకమైన అలజడి వచ్చింది. ఆమె అతడిని గట్టిగా పట్టుకుంది. కానీ అప్పుడే రియలైజ్ అయింది ఆమె అప్పటికే అతడి వైట్ షర్ట్ని గట్టిగా పట్టుకుంది అని, మరి ఇంకేమిటో కాదు అని. ఆమె అలా చూస్తూ ఉండగా అతడి లోతైన స్వరముతో కార్తిక్ మాట్లాడాడు, ఆమెలో ఉన్న అలజడిని అతను ఫీల్ అవుతూ. ఆజు ఓకే, దెబ్బలు ఏమీ తగలలేదు కదా? ఆమె తల అడ్డంగా ఊపుతూ అతడి షర్ట్ వదిలి వెనక్కి అడుగులు వేసింది. ఆ వైట్ షర్ట్ అండ్ ప్యాంట్లో కార్తిక్ హ్యాండ్సమ్గా ఉన్నాడు అని చూస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే ఆమె కార్తిక్ తనని కన్నార్పకుండా చూస్తున్నాడు అని నోటీస్ చేసిందో ఆమె కిందికి చూస్తూ తన చీర కొంగును టెన్షన్గా తన మెహందీ చేతులతో పట్టుకుంది, అతడి కన్నుల్లోకి చూడలేకపోతూ. కానీ కార్తిక్ ఆమె నుంచి చూపు అయితే పక్కకి తిప్పలేకపోయాడు. ఆమె యొక్క అందమైన రూపం చూస్తూ తెల్లని పట్టు చీరలో ఆమె బాపు బొమ్మలాగా మెరుస్తున్నది. ఆ వెన్నెల కాంతులలో అతడికి ఆమె భారీగా నగలు ఏమీని వేసుకోకుండా మానస చిన్న పాపిడి పిల్ల, చెవికి నాజుగ్గా చాలా అందంగా చెవులీలు పెట్టుకుంది. ఆమె ముఖంపై ఎటువంటి మేకప్ లేదు, చాలా న్యాచురల్గా ఉంది. బుగ్గన చుక్క, నుదుటిన చిన్న పెళ్లి బట్టు సన్నటి కాటుకతో నైస్గా కనబడుతుంది. అలా ఆమెను చూస్తున్న అతడు ఆమె యొక్క ఊపిరి తీసుకునే తీరు, ఆమె తన చీర కొంగును అలా నలపడం చూసి ఆమె ఎంతగా టెన్షన్ అవుతుంది అని నోటీస్ చేశాడు చూపులతోనే. మానస అని పిలవగానే ఆమె అతడిని చూసింది. అతడు బెడ్ అంచున కూర్చుని అప్పుడే ఆమెని అతడి పక్కనే కూర్చోమని బెడ్ మీద మెల్లగా చేతితో తట్టాడు. ఆమె మొహమాటంగా వెళ్ళి అతడి పక్కనే కూర్చుంది, చాలా గ్యాప్ ఇస్తూ. అది కూడా కార్తిక్ నోటీస్ చేశాడు. నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు, నేను తెలుసుకోవచ్చా అన్నాడు. నేను కలలో కూడా అనుకోలేదండి నేను మీ వైఫ్ అవుతాను అని ఆమె మెల్లగా అన్నది. అతడు చిన్నగా స్మైల్ చేశాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ అక్కని చేసుకోవాల్సిన నేను నిన్ను చేసుకుంటాను అని. నీ అక్క లత నాకు అట్లీస్ట్ నిశ్చితార్థం రోజైనా సరే నాకు పెళ్ళి ఇష్టం లేదు, నేను వేరే ఒకరిని ప్రేమిస్తున్నా అని చెప్పి ఒక్క మాట చెప్పి ఉంటే నేను అప్పుడే ఆపేసి ఉండేవాడిని ఏదోటి చేసి. కానీ ఆఖరి క్షణంలో చెప్పింది. ఒక్కసారిగా నాకు ఏం చేయాలో తోచలేదు. కానీ ఇంతలో మీ అమ్మ నాన్న వచ్చి అలాంటిది ఏమీ లేదు అని నాకు చెప్పి తనని ఇంకా ఫోర్స్ చేసి భయపెట్టి పెళ్లికి రెడీ చేస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. అయినా నేను అంటే ఇష్టం పడని అమ్మాయిని నేను ఎలా చేసుకోగలను? మీ అమ్మ వాళ్ళు అయితే నేను ఎక్కడ గొడవ చేస్తానో అని భయపడి నేను నాకు ఇచ్చి చేస్తాను అని అన్నదో అప్పుడు మా అమ్మ నాన్న అయితే సరే అన్నారు. చివరికి వారికి నువ్వు అంటే ఇష్టం, మంచిదానివే అని వాళ్ళకంటూ నీపై ఒక మంచి అభిప్రాయం ఉంది. కానీ నేను నీ ఉద్దేశం తెలియకుండా పెళ్లికి ససేమేర నో అని అన్నా. కానీ నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావు అని నేను ఇది ఎక్స్పెక్ట్ చేయాల. అతడు అలా ఓపెన్గా మాట్లాడుతుంటే ఆమె చాలా ఫ్రీగా ఫీల్ అయింది. అతడు కోపంగా ఉండవచ్చు తన అక్క కారణముగా, అండ్ ఇన్నాళ్ళు వేరే వాడిలా చూసిన వాడిని సడన్గా ఎలా భర్తగా యాక్సెప్ట్ చేయాలో అని తనలో తను చాలా టెన్షన్ అయ్యింది ఆ సెకండ్ వరకు. మా అమ్మ నాన్న నన్ను అడిగారు, మన కుటుంబ గౌరవం పేరు ప్రఖ్యాతులు నీ చేతిలోనే ఉన్నాయి అమ్మా. మీ అక్క ప్రేమించిన వాడు ఖాళీగా ఉంటాడు, జాబ్ కూడా చెయ్యడు. అందుకే మేము వాడికి తనని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. లతను ఏదోలా భయపెట్టి ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేశాము. చివరిలో ఇలా అడ్డం తిరిగింది. ఇప్పుడు ఈ ఇంటిలో పెళ్లి జరగకపోతే పెళ్లి కొడుకు వాళ్ళ పరువు కూడా పోతుంది. నీ మనసులో ఎవరైనా ఉంటే అక్కర్లేదు, కానీ లేకుండా ఉంటే దయచేసి కార్తిక్ని పెళ్లి చేసుకో. అతడు ఏదో రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అని కాదు, ఆ అబ్బాయి గుణం అంత మంచిది, చేసుకో అని అన్నాడు. మీరు ఎంత మంచివారు అని నేను అనుకోలేదు. అప్పుడు కూడా మీరు నాకు బావ అవుతారు కదా అని ఎప్పుడు మీతో నేను సరిగ్గా మాట్లాడకపోవడంతో నేను తెలుసుకోలేకపోయాను. అయినా సరే ఒప్పుకున్నాను పెళ్లికి.
మీతో మాట్లాడుతుంటే నా మనసుకే అర్థమవుతుంది మీరేమిటో. ఫస్ట్ నువ్వు నన్ను మీరు అని పిలవడం ఆపి కార్తీక్ అని పిలు. దానికి ఆమె చిన్నగా శూన్యంగా ఫేస్ పెట్టుకుని చూసింది. నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి అని అనుపోతుండగా అతడు ఆమె మాటను మధ్యలోనే ఆపివేశాడు. ఓయ్, నన్ను అండి అని కూడా పిలవకు. కార్మిక్ కార్తిక్, ఓకే? సరే కార్తిక్ అన్నది స్మైల్ చేస్తూ. మానస, నీ స్మైల్ చాలా బాగుంది, ఇలానే కంటిన్యూ చేయి. టెన్షన్ పడకు, నేను నిన్ను ఏదో చేస్తాను. ముందు మనం మెంటలీ ఒకటి అయ్యాకే ఫిజికల్ ఒకటి అవుదాం, సరేనా? ఆమె చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యింది. సరే అని అన్నది. నెక్స్ట్ డే ఉదయాన్నే మానస నిద్ర లేచి తలంటు పోసుకొని పచ్చని చీర కట్టుకొని కనకాంబరాలు పువ్వులు పెట్టుకొని అందంగా రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసేసి కార్తిక్ని కాఫీతో నిద్రలేపి ఆ ఇల్లు తన సందడితో నింపేసింది. అందరూ మాటలు చెప్పుకుంటూ సందడి సందడిగా అన్నీ సర్దుతూ హడావిడిగా సందడి చేస్తున్న ఇల్లు ఎప్పుడైతే ఆమె పుట్టింటికి వదిలి అత్తారింటికి వెళ్లాల్సిన సమయం వచ్చినదో ఒక్కసారిగా అందరి ముఖంలో నుంచి నవ్వు మాయమైపోయి బాధతో నిండింది. కార్తిక్ కారు పక్కనే నిలబడి ఉన్నాడు, డోర్ ఓపెన్ చేసి. ఆమె తల్లిదండ్రులు ఆమెను పట్టుకుని ఎంతగానో బాధపడుతుండగా పంపించడానికి అది చూసిన అతడికి బాధ వేసింది. ఆమెను వాళ్ళు ఎంత అల్లారు ముద్దుగా పెంచి ఉంటారో కదా అని. ఫైనలీ అప్పగింతలు అయ్యాక కార్తిక్ నేరుగా కారులో ఆమెను తన ఇంటికి తీసుకువచ్చాడు. ఆమె అత్తగారు ఆమెకి హారతితో స్వాగతించింది. కార్తిక్ అండ్ వాళ్ళ అమ్మ మానసకి ఇల్లు మొత్తం చూపిస్తూ ఉండగా పక్కింటి వాళ్ళు వచ్చి కొత్త పెళ్లి కూతురిని చూడటానికి చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉండగా తనకి చాలా ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు కార్తిక్ ఆమెను బెడ్రూమ్లోకి చూపిస్తాను పద అని చెప్పి ఆమెను బెడ్రూమ్కి తీసుకువచ్చాడు. ఆమె రూమ్ని చూస్తూ నీ బెడ్రూమ్ చాలా బాగుంది అని అంది. దానికి అతడు నవ్వుతూ ఇది నా బెడ్రూమ్ కాదు, మన ఇద్దరి బెడ్రూమ్, సరేనా అని అన్నాడు. ఆమె చిన్నగా స్మైల్ చేసి సరే అన్నట్టుగా తల ఊపింది. కానీ ఆమె కళ్ళల్లో కొంచెం బాధని అతడు గ్రహించాడు. నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు అని ప్రశ్నించాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. నువ్వు మీ అమ్మ నాన్న మిస్ అవుతున్నావు కదా అని అన్నాడు. ఆమె తల ఊపింది. ఇక్కడ మా అమ్మ నాన్న నాకు మాత్రమే అమ్మ నాన్న కాదు, నీకు కూడా అమ్మ నాన్న లాంటి వాళ్లే. వాళ్ళు అత్తయ్య మావయ్య అవ్వచ్చు, కానీ నిన్ను ఎప్పుడు ఒక బయట దానిలాగా అయితే ట్రీట్ చేయరు. నువ్వు దేనికి బాధపడకు, నిన్ను మేము బాగా చూసుకుంటాము అని అన్నాడు. అప్పటి నుంచి ఆమె ఎప్పుడు కూడా తను ఒక బయట దానిలా లేదా ఒక కోడలినా మాత్రమే అన్నట్టుగా కాకుండా తనని ఒక యువరాణిలా చూసుకుంటున్నారు వాళ్ళ అత్తయ్య మావయ్య. ఇంకో పక్క కార్తిక్ ఆమెను బంగారపు బొమ్మలా చూసుకుంటూ ఉండగా ఒకనాడు ఆమె అత్తయ్య మావయ్య ఆమెను అతడిని ఇంటిలో ఒంటరిగా వదిలి కొన్ని రోజులు ఒక తీర్థయాత్రకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు ఆమెకు చాలా వెలితిగా అనిపించింది. అంతలా ఆమె అతడి తండ్రి తల్లికి దగ్గర అయిపోయింది. మరుసటి రోజు ఉదయం కార్తిక్ హడావిడిగా అతడి షూస్లని వేసుకుంటూ మానస అని పిలిచాడు. ఆమె బెడ్రూమ్లోకి వచ్చింది అతడి ఫైల్ పట్టుకొని. కార్తిక్, నువ్వు అడిగిన ఫైల్ ఇదే కదా అని అడిగింది. అది చూసిన అతడు అవును, అండ్ నా టై కనిపించట్లేదు, నువ్వు చూసావా అని అనే లోపే ఆమె బెడ్పై ఉన్న టై అతనికి చూపించింది. దానికి అతడు కొంచెం సిగ్గుగా నవ్వి సరే వచ్చి కట్టు మరి అని అన్నాడు. ఆమె అతడి దగ్గరకు వెళ్ళి అతనికి టై కడుతూ ఉండగా ఆమె అతడి కంటిలోకి చూసింది అనుకోకుండా. అతను అప్పటికే ఆమెను చూస్తూ ఉన్నాడని గ్రహించి ఆమె కనురెప్పలను ఎగరవేసింది. అతడి రిస్ట్ వాచ్ని చూశాడు. ఏదో అతడు అప్పటి వరకు ఆమె కంటిలోకి చూడలేదు అన్నట్టుగా నటిస్తూ. ఆమె స్మైల్ చేస్తూ వెనక్కి జరిగి ఇలా అన్నది, నేను ఈరోజు షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నా అని చెప్పి దానికి అతడు సరే వెళ్ళు, కానీ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు, పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావు అని అన్నాడు. దానికి ఆమె నాకు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళడం అనేది అలవాటు అని అంది. ఇంకా అలవాటులేంటి, నువ్వు ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, నీకు నచ్చినట్టు చెప్పు, తిరుగు నచ్చింది చేయి అని అన్నాడు. సరే నాకు టైం అవుతుంది అని చెప్పి అతని ఆఫీస్ బ్యాగ్ను తీసుకొని గది నుంచి బయటికి వెళ్ళాడు. ఆమె అక్కడే మంచున కూర్చుని స్మైల్ చేసింది అతడు వెళ్ళిన దారి వైపు చూస్తూ. ఇప్పటికి 2 వారాలైంది పెళ్ళి అయ్యి. ఒక్కసారి కూడా నేను ఎందుకు నిన్ను పెళ్లి చేసుకున్నాను అని బాధపడకుండా నిన్ను నేను పెళ్లి చేసుకుని చాలా అదృష్టవంతురాలని అయ్యాను అని అనేట్టుగాని ప్రతిరోజు నాకు గడుస్తూనే ఉంది. కానీ మన ఇద్దరి మధ్య గల ఒక వెలితి ఉన్నది, అది ఇంకేమిటో కాదు, నువ్వు నేను ఎంత దగ్గరగా ఉన్నా మన మధ్యన ఉన్న ఆ చిన్న దూరం. నిజం చెప్పాలంటే ఎంతగా కలిసి ఉన్నా శరీరంతో కూడా ఒకటిగా కలిసిపోతే ఆ క్షణం కోసం నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. బికాస్ నేను సంపూర్ణంగా ఒక్కటి అయ్యే వరకు నాలో కొంచెం ఏదో అలజడి వస్తుంది, మన మధ్యన ఇంకెవరైనా వచ్చి మనల్ని విడదీస్తారేమో అని. కొంతసేపటి తర్వాత ఆమె షాపింగ్కి వెళ్ళింది ఒంటరిగా.
తాను అలా షాపింగ్ చేస్తూ ఉండగా తనకు తన అక్క ఎదురైంది లత. తనని చూసిన మానస చాలా ఆనందపడుతూ ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుంటూ ఎలా ఉంటున్నారో అలా మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక పక్కన కూర్చుని. అప్పుడు లత ఇలా అడిగింది, అదేంటి ఇంకా కార్తీక్ ఎందుకు నేను టచ్ చేయలేదు అని. దానికి మానస వాళ్ళ మొదటి రాత్రిన ఏం మాట్లాడుకున్నారో అది మాత్రమే చెప్పింది. కానీ లత ఊరుకోలేదు. అలా ఉంటే ఎలా చెప్పు, నువ్వు ఇంకా టెన్షనే పడుతున్నావో అనుకొని, లేదా అతనికి నీతో కలవడానికి ఏదైనా ఇబ్బంది ఉందో ఏంటో, ఇంకా మీరు ఒకటి అవ్వట్లేదు అని నాకు అనిపిస్తుంది. అతడి లైఫ్లో ఎవరైనా మాజీ ప్రియురాలు ఉన్నది ఏమో తెలుసుకో, లేదా నువ్వే అతనితో చెప్పు నువ్వు సిద్ధంగా ఉన్నావని చెప్పి. అలా లత మానసతో కొంచెం సేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ డిన్నర్ అయిపోయాక మానస కార్తిక్ని కొంచెం మొహమాటంగా చూస్తూ నిలబడింది. కార్తిక్ తన ఫోన్లో ఏదో మెసేజ్ చేస్తున్నాడు తన ఫ్రెండ్కి ఏదో వర్క్ పర్పస్ మీద. కానీ ఆమె చూపుని అతడిపై ఫీల్ అయిన అతడు కనుబొమ్మల దగ్గర వేసి ఆమె వైపు చూశాడు సూటిగా. ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆమె ఎందుకు అతడిని అలా చూస్తుంది అని చెప్పి, ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు నవ్వుతూ. ఆమె ఎందుకు ఆల్వేస్ వర్క్ చేస్తావు, కొంతసేపు నాతో మాట్లాడు అని అంది. అది విన్న అతడు వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి సరే అన్నాడు. ఆమె సర్ప్రైజ్ అయింది. ఏంటి చెప్పగానే పెట్టేశావు అని అంది. దానికి అతడు, నా బాజీ ఇంత అందంగా చెప్తే మాట వినకుండా ఎలా ఉంటాను చెప్పు అని అన్నాడు. ఆమె చిన్నగా స్మైల్ చేసింది. నాతో మాట్లాడాలంటే నీకు చాలా ఇష్టం కదా అని అడిగాడు. దానికి ఆమె అవునా అని తలాడేస్తూ వెళ్ళి అతని పక్కనే కూర్చుంది. సరే ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు, మాట్లాడు అన్నాడు. ఆమె అడిగింది, నీకు పెళ్లికి ముందు ఎవరితో అయినా రిలేషన్షిప్లో ఉన్నావా అని అడిగింది. అతడు ఏమీ మాట్లాడలేదు. లైక్ ఏదైనా డేట్ చేసావా, మొదటి ప్రేమ అని కొంచెం తడబడుతూ అడిగింది. అతడు ఇలా మాట్లాడాడు, నా లైఫ్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు హరిణి. ఆమె గురించి ఎవరికీ తెలియదు, నేను ఎవరికీ చెప్పలేదు. ఆమె నా యొక్క మొదటి ప్రేమ. ఆమె చూడటానికి చాలా అందంగా ఉండేది. పొడవాటి జుట్టు, పెద్ద కళ్ళతో, వాలు చూపులతో, సన్నగా నా చెవి వరకు వచ్చేంత పొడవుగా ఉండేది. చాలా స్టైలిష్గా మాట్లాడుతూ అందరినీ అట్రాక్ట్ చేసేంత అందంగా ఉండేది. నేను తనని చూడడం కోసమే ఎక్కువగా కాలేజ్కి వెళ్తూ ఉండేవాణ్ణి. ఆమెని ఎలా చూసేవాడిని అంటే కనురెప్పలు ఆపడం మర్చిపోయేంతగా. అతడు అలా మాట్లాడుతూ ఉండగా ఆమె అతడి ఫేస్లో యొక్క కాంతిని గమనించింది. అతడి కళ్ళు చాలా ఆనందంతో మారాయి. ఆ ఫేస్లో ఆ స్మైల్, ఒక ఎమోషన్ తను ఇంతకు ముందు చూసినట్టు తనకి అనిపించలేదు. వంటి ఫీల్ అతడిలో తనకి కనిపించినందుకు ఆమె ఆనందపడాలో లేక అది అతడికి వేరే అమ్మాయి వల్ల వచ్చిందని బాధపడాలో తనకి అర్థం కాలేదు. కేవలం తన గురించి మాట్లాడితేనే మీ ఫేస్లో అంత ఆనందం కనిపించిందే, అలాంటిది నువ్వు ఆమెను పెళ్లి చేసుకుని ఉంటే నువ్వు ఇప్పటికీ ఇంకా అంత ఆనందంగా ఉండేవాడువో అని అంది. అతని స్మైల్ ఒక్కసారిగా మాయమైంది. కొన్నిటికి కారణాలుంటాయి, అది అలా ఉంటేనే మంచిది అని అతడు అనేసి మంచం మీద అతడి వీపుని వాల్చాడు. నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని చెప్పి పడుకున్నాడు. కానీ ఆమె పడుకోలేకపోయింది. తన హార్ట్ చాలా హెవీగా మారింది. తన కంటిలో బాధ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ తర్వాత రోజు నుంచి ఆమె ఇంతకు ముందులా ఎక్కువగా స్మైల్ చేస్తూ మాట్లాడడం అనేది చేయలేకపోయింది. ప్రతిసారి తన మనసులో అనిపించేది, నాకు కార్తిక్ ఇంకా దగ్గర అవ్వలేదు. ఇది బహుశా హరిణి వల్లేనా, లేక అతడు ఇంకా హరిని ప్రేమిస్తున్నాడా, అసలు ఎందుకు హరిణిని అతడు పెళ్లి చేసుకోలేదు అని అలా అనుకుంటూ తను కుకింగ్ చేస్తుంది. అప్పుడు డోర్ బెల్ స్టార్ట్ అవ్వడం తను విన్నది. తను స్టవ్ ఆఫ్ చేసి నేరుగా లివింగ్ రూమ్కి వెళ్ళి డోర్స్ ఓపెన్ చేసింది. అక్కడ ఒక అందమైన అమ్మాయి బ్లాక్ నెట్ సారీ వేసుకుని హెయిర్ లీవ్ చేసుకుని చూడడానికి ఒక మోడల్ లాగా కనిపిస్తూ స్మైల్ చేస్తూ మానస ఒక్కసారిగా అమ్మాయి వైపు అలా ఉండిపోయింది. తనకి మనసులో అనిపించేసింది, ఈమె కార్తిక్ చెప్పిన హరిని పోలికలతో ఉన్నది అని. మీరు ఎవరు అని అడిగింది మానస కొంచెం టెన్షన్గా. హరిని వంకరగా నవ్వి కొంచెం యాటిట్యూడ్తో ఆన్సర్ ఇచ్చింది. నేను హరిని, నేను కార్తిక్ కోసం వచ్చాను, కార్తిక్ని పిలువు అని అంది. అది విన్న మానస హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగింది. మనసులో ఇలా అనుకుంది, ఉన్నట్టుండి హఠాత్తుగా ఈమె ఎలా ఊడిపడింది, ఇక్కడ రాగానే నా హస్బెండ్ అడుగుతుందేంటి అంత చనువుగా. ఆమె చూడడానికి చాలా అందంగా ఉంది, నిజానికి నాకన్నా కూడా అనిపిస్తుంది. ఆమె గొంతుకు సరి చేసుకుంటూ ఇలా జవాబు ఇచ్చింది, కార్తిక్ ఆఫీస్లో ఉన్నాడు, మీరు మీట్ అవ్వడానికి కుదరదు, ఇంక మీరు వెళ్ళిపోండి అని అంది. అయితే నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి మీట్ అవుతాను అని అంది హరిణి. దానికి మానస కళ్ళు పెద్దవి చేస్తూ టెన్షన్గా, నీకు అతని ఆఫీస్ ఎలా తెలుసు అంది హరిణి స్మైల్ చేస్తూ. కార్తిక్ మంచి బిజినెస్ మ్యాన్ కదా, పేరు ప్రఖ్యాతులున్న కోటేశ్వరుడు. అలాంటి అతనిని తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఈ సిటీలో ఉన్నవాళ్ళు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మానస డోర్స్ క్లోజ్ చేసి కుకింగ్ మళ్ళీ కంటిన్యూ చేయకుండా అక్కడే కూర్చుని టెన్షన్గా తన చేతి వేళ్లను నలుపుకుంటూ భయపడుతుంది. ఎందుకో హరిణి ఇప్పుడు వచ్చింది, నా కార్తిక్ని తన వలలో వేసుకుంటుందా,
తనని చూడగానే కార్తిక్ ఎలా ఫీల్ అవుతాడు? కార్తిక్ మళ్ళీ ఆమెను కావాలి అనుకుని నన్ను వదిలేసిన సంగతి ఏంటి? నేను కార్తిక్ లేకుండా ఉండలేను. నాకు కార్తిక్ అంటే చాలా ప్రేమ ఉంది. ఐ లవ్ హిమ్ అని అనుకుంటూ టెన్షన్ పడుతుంది. సమయం గడుస్తుంది, కానీ తన మనసు కుదుట పడటం లేదు. అంతే, ఇంకా ఆమె ఒంటరిగా సఫర్ అవ్వడం మానేసి ధైర్యాన్ని నింపుకొని అతని ఆఫీస్కి వెళ్ళిపోయింది టాక్సీలో. ఆమె ఆఫీస్లోకి వస్తుండగా అక్కడ ఉన్న ఎంప్లాయీస్, వర్క్స్ చేసేవాళ్ళు అందరూ తనకి రెస్పెక్ట్ ఇస్తూ వెల్కమ్ చేస్తున్నారు. కానీ ఆమె అది ఏమీ కూడా పట్టించుకోకుండా హడావిడిగా, టెన్షన్గా కార్తిక్ క్యాబిన్కు వెళ్తుంది. కానీ ఆమె ఎప్పుడైతే అతడి యొక్క క్యాబిన్ డోర్ ఓపెన్ చేద్దామని చెప్పి డోర్ హ్యాండిల్ని ఎప్పుడైతే పట్టుకుందో తను ఒక్కసారిగా ఆగింది లోపల జరిగే సంభాషణను వింటూ. కార్తిక్, దయచేసి నా మాట విను అని హరిని అంటూ ఉండగా కార్తిక్ తన గొంతుని ఇంకొంచెం పెద్దది చేస్తూ అరిచాడు. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నిన్ను నేను యాక్సెప్ట్ చేయను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. దానికి ఆమె ఎందుకు అని కూడా గొంతుకు పెద్దది చేసింది. నాకు ఇప్పుడు పెళ్లి అయిపోయింది. నాకు నా వైఫ్ ఒక్కతే నాకు ఇంపార్టెంట్. నా హార్ట్లో నా వైఫ్కి తప్ప వేరే అమ్మాయికి చోట్లేదు అని అన్నాడు. అది విన్న మానస మనసు ఐస్లా మారిపోయింది. కానీ నేను నీ మొదటి ప్రేమను, ఎవరు కూడా వారి మొదటి ప్రేమను అంత ఈజీగా మర్చిపోలేరు. దయచేసి నటించుకో అని అన్నది హరిని. దానికి అతడు తిరిగి సమాధానం చెప్పాడు గట్టిగానే. అవును, నువ్వు నా మొదటి ప్రేమవి, కానీ నా ఆఖరి ప్రేమ అయితే కాదుగా. నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, నీతో డేట్ చేశాను. కానీ నువ్వు నేను రిచ్ అబ్బాయిని అని పొరపాటు పడి మాత్రమే నన్ను నీ దగ్గరికి రానిచ్చావు. నేను ఎప్పుడైతే రిచ్ కాదు, పూర్ అని నేను చెప్పానో నువ్వు నన్ను వదిలేశావు నిర్మోహమాటం లేకుండా. ఇప్పుడు నేను రిచ్ అని తెలిసి నువ్వు నా దగ్గరికి వచ్చావు ఊపుకుంటూ. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఒక ఫూల్ని, పనికిరాని ఎదవని అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో అని అన్నాడు. కానీ ఆమె ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. లేదు, నేను వెళ్ళలేను. నువ్వు ఆమెనే నీ వైఫ్గా యాక్సెప్ట్ చేసి ఉండవు. నేనే నీకు ముఖ్యం అని అంటూ ఉండగా మానస డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టింది. ఆమెను చూసిన కార్తిక్ ఫస్ట్ అయితే సర్ప్రైజ్ అయ్యాడు. ఒక ఐడియా వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి, హో డార్లింగ్, ఐ మిస్ సో మచ్ అంటూ హరిని తప్పించుకుని వెళ్ళి ఒక్కసారిగా అతని భార్యను గట్టిగా హగ్ చేసుకున్నాడు కావాలి అని. మానస అతని హగ్లో బొమ్మలా ఉండిపోయింది. ఎందుకు అనగా అతడు ఎప్పుడు కూడా ఇలా చెప్పా పెట్టకుండా టచ్ చేయడం గాని, లేదా తనని ఎప్పుడు కూడా డార్లింగ్, మిస్ యూ అంటూ ఎప్పుడు ఏది చెయ్యలేదు. అదంతా చూసిన హరిని తట్టుకోలేక తనలో జలస్ అనేది వచ్చింది. కానీ అక్కడ ఆమె ఏమీ చేయలేక చేతకాని దానిలా తన చేతులను మడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కోపంగా. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే హగ్గును విరమించి వెనక్కి జరిగాడు. ఆమె కళ్ళలో ఒక రకమైన టెన్షన్, ఒక రకమైన హ్యాపీనెస్ను చూస్తూ అతడు కన్ఫ్యూజ్ అయ్యాడు. నువ్వు సడన్గా ఆఫీస్కి వచ్చావేంటి? నువ్వు ఎప్పుడు ఇలా రాలేదే, ఏదైనా జరిగిందా అని అడిగాడు. దానికి ఆమె ఏదీ దాచకుండా తను ఎందుకు అక్కడికి రావాల్సి వచ్చింది, తను ఎంతగా భయపడింది హరిని గురించి అని అలా చెబుతూ ఉండగా కార్తిక్ ఒక్కసారిగా నవ్వడం స్టార్ట్ చేశాడు. అది చూసిన ఆమె కళ్ళను చిట్లిస్తూ అతడిని ఎర్రగా చూసింది. నా బాధ నీకు జోక్గా అనిపించిందా అని అడిగింది. దానికి అతడు, లేకపోతే ఏంటి మానస, నేను నీకు మాత్రమే సొంతం. నువ్వు నన్ను నీ సొంతం చేసుకున్నావు నిన్ను నీ మెడలో 3 ముళ్ళు కట్టిన రోజునే. కానీ నువ్వు అర్థం లేకుండా భయపడి ఇక్కడికి వచ్చే అంతలా సీన్ చేశావంటే నవ్వు రాదామని నాకు అని అన్నాడు. దానికి ఆమె, నేను భయపడడానికి రీజన్ ఉంది. ఆ రోజు నువ్వు ఆమె గురించి చెప్తున్నప్పుడు నీలో ఒక రకమైన ఆనందం నేను చూశాను. అందుకే భయపడ్డానంతే. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. నేను ఆమె గురించి ఎప్పుడు ఎవరికి ఏమీ చెప్పలేదు. నా లైఫ్లో అలాంటి ఒక పార్ట్ ఉందని నా పేరెంట్స్ కూడా తెలీదు. పైగా ఒకటి అయితే నిజమే, నేను తనని అంతగా హేట్ అయితే చేయలేదు. అందుకే నేను తన గురించి చెప్తున్నప్పుడు నాలో ఎటువంటి బాధ నీకు కనిపించలేదు ముందులో, కానీ సంతోషం మాత్రమే కనిపించింది. నేను తనని అంతగా ద్వేషించలేదు అనే దానికి అర్థం నేను తనని కావాలి అనుకుంటున్నాను అని అర్థమైతే కానీ కాదు. నేను చెప్తున్నప్పుడు నాలో ఒక సంతోషం ఎందుకు వచ్చిందంటే, నేను ఫస్ట్ టైం ఒక పర్సన్కి నా సీక్రెట్స్ అనేది చెప్తున్నాను కాబట్టి నాలో సంతోషం అనేది బయటకు వచ్చింది. కానీ నేను నీకు మొత్తం చెప్పలేదు. నా బ్రేకప్ స్టోరీ నీకు చెప్పి ఉంటే అప్పుడు నీకు నాలో ఉన్న ఒక బాధ కూడా కనిపించి ఉండేది. అంతే. దానికి ఆమె చాలా గొప్పగా ఫీల్ అయింది. తన హస్బెండ్కి సీక్రెట్స్ అంటూ ఫస్ట్ తనకి మాత్రమే తెలుసు అని. ఆ తర్వాత కార్తిక్ ఆమె అరచేయిని పట్టుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమెని అతని దగ్గరకు నెమ్మదిగా లాక్కున్నాడు. ఆమె తన మరొక చేతిని అతడి చెస్ట్పై వేసి అతడి కళ్ళలోకి చూస్తూ సిగ్గుగా అతడు ఇలా అన్నాడు, నీకు ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఆమె ఏమిటి అని అడిగింది. ఐ లవ్ యూ. అలా అతడు అనేసరికి ఫైనలీ ఆమె చాలా సిగ్గుపడింది. కానీ తను అది బయట పెట్టాలి అనుకోలేదు. తను ఏదో కోపం వచ్చిన దానిలాగా నటిస్తూ ఇలా అంది, కానీ నేను నిన్ను ప్రేమించలేదే అని అంటూ వెనక్కి జరగబోయింది. కానీ అతడు ఆమెను మరుటగా దగ్గరకు లాక్కొని,
హలో మ్యామ్, మీరు యాక్టింగ్ చేయడం ఆపడం మీకే మంచిది. బికాస్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని నీ ఐస్ చూస్తే ఎవరైనా చెప్పేస్తారు. ఆ ఒక్క మాటతో ఆమె 2 బొగ్గులు ఎర్రబడ్డాయి. ఆమె అతడి కంటిలో చూడకుండా పక్కకి చూస్తూ మరొక అబద్ధం చెప్పబోయింది. ఐ హేట్ యూ. కానీ అతడు ఆమె మాటను చాలా సన్నిహితంగా తీసుకున్నాడు. ఆమె మెడ వెనుక బాగానే పట్టుకుని ఆమె ఫేస్ను అతడి ఫేస్ దగ్గరకు లాక్కొని, నీ భర్త దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పలేవు, నిజం ఒప్పేసుకో ఈడియట్ అని అంటూ ఆమె పెదవులపై కిస్ చేశాడు.